హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశ్వాసం అనే కథను విందామా? మీరా తండ్రి ఒక సాధారణ ఉపాధ్యాయుడు, గోవింద భక్తుడు. ఆయన మరణం తర్వాత మీరా దైవంపై నమ్మకం కోల్పోయింది. తనకి ఒక చిన్న ఇల్లు మాత్రమే మిగిలింది. కానీ కొద్ది కాలానికి ఒక బంధువు నకిలీ పత్రాలతో ఆ ఇంటిని తనదిగా చేసుకోవాలని కేసు వేశాడు. 3 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం కొనసాగింది. తల్లి కూడా లేరు, సోదరులు లేరు. మీరా ఒంటరిగా పోరాడింది. తీర్పు రోజు ముందు రాత్రి న్యాయవాది మీరాని హెచ్చరించాడు. వాళ్ళ దగ్గర బలమైన పత్రాలు, పలుకుబడి ఉంది. కేసు విషయంలో ఏమీ చెప్పలేం. అది విన్న మీరా ఏడవలేదు. విశ్వాసం వదిలేసింది. మరుసటి రోజు వర్షం పడుతుండగా తండ్రి గడియారం వేసుకుని బయలుదేరింది. ఆటోలో వెళ్తుండగా డ్రైవర్ ఒక వెలవెలపోయిన వీధిలోకి తిప్పాడు. మీరా హృదయం కలవరపడింది. ఆటో ఆగగానే 3 వ్యక్తులు ఆమె కోసం ఎదురు చూస్తున్నట్లు దగ్గరికి వచ్చారు. మీరాకి భయం వేసింది. అప్పుడే ఆకాశంలో ఉరుము ఉరిమింది. గాలి బలంగా వీచింది. ఎదురుగా గోధుమ రంగు గొడుగు పట్టుకుని ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. వర్షపు చినుకులు ఆయనను తాకలేదు. ఆయన నుదుటిపై తెల్లటి తిలకం మెరుస్తోంది. అతను ఆటో డ్రైవర్తో ఒక మాట అన్నాడు. ఆమె ముఖ్యమైన చోటుకి వెళ్ళాలి, దారి ఇవ్వండి. ఆ 3 వెనక్కి తగ్గారు. ఆటో డ్రైవర్ వణుకుతూ ఆమెను వేగంగా తీసుకెళ్లాడు. 15 నిమిషాల తర్వాత మీరా కోర్టుకు చేరుకుంది. లోపల న్యాయమూర్తి మీరా ఇచ్చిన పత్రాలు పరిశీలించి తీర్పిచ్చాడు. బంధువులు ఇచ్చిన పత్రాలు నకిలీవి. ఇల్లు కుమార్తెదే. మీరా కేసు గెలిచింది. బయటకు వచ్చిన మీరా తనను కాపాడిన ఆ గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకుంది. నిజంగా ఉన్నాడా లేక నా భ్రమ అనుకుంటూ జేబులో చేయి చూసేసరికి ఒక చిన్న నాణ్యం దొరికింది. ఒకవైపు గుడి గోపురం, మరోవైపు గోవింద అని ఉంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు నిండాయి. ఆకాశం వైపు చూసి నిశ్శబ్దంగా అనుకుంది, నేను విశ్వాసం వదిలినా నువ్వు ఎప్పుడూ నన్ను వదలలేదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.